ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి వాళ్ళ ఫోటోలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలని కూడా చిత్రీకరించి, అసభ్యకరంగా చిత్రీకరించి ఆ ఫోటోస్ ని వీడియోల రూపంలోని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారంటూ వచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో, ఈ కంప్లైంట్ ప్రకారము ఎవరు వైరల్ చేస్తున్నారో, అది ఎవరి అకౌంట్ నుంచి అవుతూ ఉంది, అసలు దీనికి ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు అనే అంశాలన్నింటినీ కూడా అధికారులు ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఇప్పుడు బయట పెట్టిన నేపథ్యంలోనే అసలు ఆ వ్యక్తి ఎవరు అనేదైతే మాత్రం బయటకొచ్చింది. సిగిరెడ్డి అర్జున్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు అని చెప్పేసి అయితే ఇక్కడ ఆ పోలీసుల అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. మరి నిజంగానే ఆయన బంధువా? దీని వెనుక ఇంత కుట్ర అంటే ఇలా చెయ్యాలి అని చెప్పేసి ప్రేరేపించింది జగన్ అండ్ కో నేనా అని చెప్పేసి అయితే మాత్రము పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అసలు ఎప్పుడు ఈ వీడియోలను పెట్టారు, ఎట్లాగా పోలీస్ అధికారులన్నీ కూడా దీన్ని ఛేదించడం జరిగింది, నిజంగానే ఈయన జగన్ బంధువా, ఏ టైంలోన వీరు అరెస్ట్ చేశారు అనేది ఒకసారి చూసుకుంటే, కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్లోని సిగిరెడ్డి అర్జున్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ సభ్యుల ఫోటోలను అసభ్యంగా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారనే కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇటీవల పోలీసులు అర్జున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ రోజు ఆయన గుడివాడ 2 టౌన్ పిఎస్ కు రాగా అతన్ని అరెస్టు చేశారు. గతంలో అర్జున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా విదేశాలకు పరారయ్యాడు. దీంతో పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని పోలీసులకు సమాచారాన్ని అందించారు. గుడివాడ పోలీసులు అర్జున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని 41A కింద నోటీసులను జారీ చేశారు. ఉమ్మడి కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ అతడిపై కేసులు నమోదయ్యాయి. అర్జున్ రెడ్డి జగన్ కు బాబాయ్ వరుసయ్యే వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడుగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు కూనసాని వినోద్ ను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నందున అతడిని గుడివాడ 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. వినోద్ నుంచి 50,000 రూపాయల నగదు, మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా అడ్డు అదుపు లేకుండా జూద శిబిరాలు నిర్వహించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆ శిబిరాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు వినోద్ పై కూడా కేసులు నమోదు చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరి ఇక్కడ వైరల్ చేస్తున్న ఫోటోలు, వీడియోలకి సంబంధించి మార్పింగ్ కేసులో అర్జున్ రెడ్డి కీలక వ్యక్తిగా వ్యవహరిస్తూ కూడా అతని నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు.